నాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడిందనేది సామెత. అక్కడ అభివృద్ధి జరుగుతుందో, అభివృద్ధి పేరుతో విధ్వంసం జరుగుతుందో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. ఇది చాలదన్నట్లు మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతోంది. పర్సంటేజ్లు పెరిగిపోయి నాణ్యత పక్కకెళ్తోంది. పారిశ్రామిక ప్రాంతంలోని ఆ నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతోంది? ప్రజాధనాన్ని పారదర్శకంగా, ప్రజాపయోగంగా సద్వినియోగం చేయడం పాలకుల ప్రధాన బాధ్యత. కానీ కొంతమంది స్వార్థపరుల కారణంగా ఆ నిధులు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో చెప్పేందుకు రామగుండం నగరపాలక సంస్థలో జరుగుతున్న పరిణామాలే ప్రత్యక్ష సాక్ష్యం. సుమారు 14 కోట్ల రూపాయల విలువైన పనులలో, ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల టెండర్లలో అసలు కంటే కొసరెక్కువైందని ఆరోపణలు పెల్లుబుకుతున్నాయి. ఈ వ్యవహారం అధికార పార్టీ వర్గాలను సంకటంలో పడేస్తోంది. రామగుండం కేవలం ఒక నగరం కాదు, తెలంగాణ రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక ప్రాంతం. బొగ్గు గనులు, ఎరువుల ఫ్యాక్టరీలు లాంటి ఎన్నో పరిశ్రమలకు నెలవు. అలాంటి రామగుండంలో ప్రజా సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తే అధికార పార్టీ నేతలు, అధికారులు వాటికి కన్నం వేస్తున్నారని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా స్టాంపు డ్యూటీ ఫండ్స్ కింద మంజూరైన దాదాపు 14 కోట్ల రూపాయల పనులలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ప్రధానంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు సంబంధించి 7 ప్యాకేజీల టెండర్లలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, అధికార పార్టీకి చెందిన కొంతమంది కీలక నాయకులు సిండికేట్గా ఏర్పడి నిధులు దిగమింగుతున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి. తక్కువ మొత్తానికి టెండర్లు దాఖలు చేసిన వారికే పనులు అప్పగించాలి. కానీ రామగుండంలో దీనికి విరుద్ధంగా జరుగుతోంది. నిబంధనలను పక్కన పెట్టి అనర్హులకు పనులు అప్పగించారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో దాదాపు 12% కమిషన్ చేతులు మారిందని రామగుండంలో చర్చ జరుగుతోంది. 14 కోట్ల పనుల్లో సుమారు 1.5 కోటి పైగా కమిషన్ రూపంలో చేతులు మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆర్సీసీ పైపులకు బదులుగా మట్టి పైపులను ఉపయోగించి కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేలా టెండర్లను మార్చారని ఆరోపణలున్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం జరగడమే కాకుండా పనుల నాణ్యత కూడా దారుణంగా పడిపోతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే చుట్టూ ఉండే కొందరు నాయకుల ప్రమేయం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎక్కువగా లేకపోవడం కొందరికి వరంగా మారిందని, అందుకే అక్రమాలు అడ్డు అదుపు లేకుండా సాగుతున్నాయని విమర్శకులు అంటున్నారు. అధికార పార్టీలో కూడా ఆధిపత్యం కోసం వర్గపోరు నడుస్తోంది. రామగుండం పనుల్లో అక్రమాలను ప్రతిపక్ష నాయకులు కలెక్టర్తో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామంటున్న ఎమ్మెల్యే పనుల మాటున జరుగుతున్న అక్రమాలపై స్పందించాలంటున్నాయి ప్రతిపక్షాలు. ఇప్పటికైనా ప్రభుత్వం టెండర్ల ప్రక్రియపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రతిపక్షాలతో పాటు రామగుండం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.